సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి మూవీ మొఘల్ అనిపించుకున్నారు లెజెండరీ ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారు. కథల ఎంపికలో, సినిమా నిర్మాణంలో ఎంత ఖచ్చితంగా ఉండేవారో ఆర్టిస్టులను, ఇతర సాంకేతిక బృందాన్ని కూడా అంతే గౌరవించేవారు. వారికి ముట్ట చెప్పాల్సిన మొత్తాన్ని అనాపేసలతో సహా ఇచ్చేవారు. సినిమా విజయవంతమైతే అదనకు బహుమతులు కూడా ఇచ్చిన సందర్భాలు అనేకం. రామానాయుడు గారు నటీనటులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఎంత ఔదార్యంతో ఉండేవారో నటుడు రావి కొండలరావు ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు. రామానాయుడు గారు 1981లో అగ్నిపూను సినిమా తీశారు. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అది. ఆ సినిమా అనుకుంటున్నప్పుడు నేను ఎందుకో నాయుడు గారిని కలవడానికి వెళ్తే అగ్నిపూను నవల ఇచ్చారు. అలా మరికొంతమంది రచయితలకి కూడా ఇచ్చారట. ఇది చదువు, కథలో కల్పించడానికి బాగుంటుందనుకుంటే ఏదైనా పాయింట్ చెప్పు, నీ పాయింట్ నాకు నచ్చితే నీకు 2000 ఇస్తాను అన్నారు. నేను దానిని చదివి ఆ నవల మొత్తం డెరీ రూపంలో ఉంది. ఏదో నాకు తోచిన చిన్న పాయింట్ ని చెప్తాను, బాగుంది, దర్శకుడు రచయితలతో కూడా చెప్తాను, మనం ముందు అనుకున్నట్టుగానే నీకు 2000 ఇస్తాను తీసుకో అని చెక్కు బుక్కు తీయబోయారు. అయితే అంతకు ముందు నాయుడు గారి జీవిత కథను పుస్తకంగా రాయమని నాకు చెప్పి 3000 అడ్వాన్స్ ఇచ్చారు. అది జరగలేదు. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఆయనతో కూర్చుని ఇంటర్వ్యూ చేయాలి, అదంతా రికార్డ్ చేసుకోవాలి. ఆయన ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ బాగా బిజీగా ఉన్నారు. వారానికి ఒకసారి బొంబాయి వెళ్తున్నారు. రోజుకి 2 గంటలు కేటాయించండి అని అడిగినా కూడా కుదరలేదు. సరే అని వదిలేశాను. ఆ 3000 నా దగ్గర ఉన్నాయి, అందులో మినహాయించుకుందాం సార్ అన్నాను. అలా ఎందుకులే, అది అలా ఉండని చూద్దాం, ఇప్పుడిది తీసుకో అని ఇచ్చేశారు. తర్వాత ఒక సినిమాలో వేషం ఇచ్చారు. మీరిచ్చిన 3000 అలాగే ఉన్నాయి, ఈ సినిమా పారితోషికంలో కొంత ఇచ్చేసినట్టే అని అన్నాను. అప్పుడు ఆ పాత మాటే అన్నారు. నాకు తెలిసి పారితోషికం గురించి ఎవరూ రామానాయుడి గారితో మాట్లాడరు. ఆయన ఎంత ఇస్తే అది తీసుకోవడమే. అయితే ఆ పారితోషికం చూసిన వాళ్ళు అరే బాధ తక్కువ ఇచ్చారే అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. తృప్తిగానే ఉంటుంది. హైదరాబాద్ వచ్చాక మధుమాసం సినిమాలో నాయుడు గారు నాకు వేషం ఇచ్చారు. వేషం అయిపోయి డబ్బింగ్ చెప్పేసిన తర్వాత చెక్కు పంపించారు. తృప్తిగానే ఉంది. నిర్మాతగా నాయుడు గారి వ్యవహారాలు అలా ఉంటాయి అని రామానాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రావి కొండలరావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.